ఒక పురుషుడు ఇద్దరు భార్యలను కలిగి ఉండటం మనం బయట చూస్తూనే ఉంటాం. కానీ ఒక మహిళకు ఇద్దరు భర్తలు ఉండటం అనేది చాలా అరుదైన విషయం. పైగా అదో వింతలా చూస్తారు. అలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. మహాభారతంలో ద్రౌపది 5గురు అన్నదమ్ములను పెళ్లాడినట్టే ఇక్కడ కూడా ఒక మహిళ 2 అన్నదమ్ములను వివాహం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్లో తాజాగా ఓ మహిళ 2 సోదరులను పెళ్లాడింది. అది కూడా సాంప్రదాయబద్ధంగా. ఈ వింత వివాహం గురించి ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని షిల్లాయ్ గ్రామంలో హట్టి తెగకు చెందిన 2 సోదరులు ఒక మహిళను వివాహం చేసుకున్నారు. బహుభర్తృత్వం అనే సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహాన్ని వందలాది మంది వీక్షించారు. వధువు సునీతా చౌహాన్, వరులు ప్రదీప్, కపిల్ నేగీలను ఎటువంటి ఒత్తిడి లేకుండా పెళ్లి చేసుకోవడం విశేషం. జూలై 12న సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్గిరి ప్రాంతంలో ప్రారంభమై 3 రోజుల పాటు ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ చట్టాలు ఈ సంప్రదాయాన్ని గుర్తించి దానికి జోడిదారా అని పేరు పెట్టాయి. ట్రాన్స్గిరిలోని బదానా గ్రామంలో గత 6 సంవత్సరాలలో ఇలాంటి 5 వివాహాలు జరిగాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పెళ్లిలో ఒక వరుడైన షిల్లై గ్రామానికి చెందిన ప్రదీప్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తుండగా అతని తమ్ముడు మరో వరుడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్గిరి ప్రాంతంలోని దాదాపు 450 గ్రామాలలో హట్టి కమ్యూనిటీకి చెందిన దాదాపు 3 లక్షల మంది నివసిస్తున్నారు. కొన్ని గ్రామాలలో బహుభర్తృత్వం ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ఇది ఉత్తరాఖండ్లోని గిరిజన ప్రాంతమైన జౌన్సర్ బాబర్, హిమాచల్ ప్రదేశ్లోని గిరిజన జిల్లా కిన్నౌర్లో కూడా బలంగా ఉంది. వీరిలోని కొన్ని కుటుంబాలు వేల సంవత్సరాలుగా బహుభర్తృత్వం వ్యవస్థను ఆచరణలో కొనసాగిస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ సంప్రదాయాలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని, అలా కాకుండా భవిష్యత్ తరాలకు తెలియజెప్పడానికే వీరు ఈ పెళ్లి చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు.